రండి, వేడుకలకు వెల్కమ్ చెప్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్. ప్రణవి, రెడీ అయ్యావా లేదా? వచ్చేస్తున్నానండి. ఇదిగో బాగుందా ప్రణవి? ఎప్పుడు ఇలా రెడీ అవ్వకు, ఇది నా పనవి. బాగుంది కదా. మనము ఫంక్షన్ కి వెళ్తున్నావా, పెన్షన్ కి వెళ్తున్నావా? నీతో వస్తే అట్టాగే అనుకుంటారులే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నిన్న మామూలుగానే ఏదో మంచి హెయిర్ స్టైల్ అంటే ఏదో స్ట్రైట్ చేసుకుని వచ్చేసావు. మంచి హెయిర్ స్టైల్ ఉండొచ్చు కదా. నీది పిచ్చికి గుడ్లా ఉంటది, చూసుకున్నావా? పిచ్చి కూడా జెన్సీ కలీ హెయిర్ జెన్సీ. వాట్ బ్రో? బ్రో అను. నిన్ను బ్రో అంటే బాగోదు. బ్రో అనమంటావా చెప్పు. చిచి అనాలా బ్రో? బొంగరం తిప్పేన నీ బంగారు బొగ్గు మీన జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. మాస్టర్ ఏంటి గొడవ ఏంటి? ఏం లేదబ్బా, జెన్సీ లాగా ఉండమని నేను, తనేమో 90s లోనే స్టక్ అయ్యింది. ఆ గొడవల మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి బాబు నీకు దండం పెడతా. హెయిర్ స్టైల్ అవి కరెక్ట్ గా చేసుకుంటే జెన్జీలోకి అవుతావని చెప్పాను కదా. హెయిర్ స్టైల్ కంటే నాది బానే ఉంది. ఏమా భర్త చెప్పినప్పుడు ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు కదా. వేసుకుంటదిలే. ఇంతకీ ఆ శేఖర్ మాస్టర్ హెయిర్ స్టైల్ అవి కరెక్ట్ గా చేసుకుంటే జెన్జీలోకి అవుతావని చెప్పాను కదా. అది కాదబ్బా. బాబు మీకు దండం పెడతా. చెప్పట్లేదు ఇంతకీ మీరు ఉండండి మాస్టర్, నేను మాట్లాడుతున్నా కదా. అదోకే అదోకే ఇదే ఇది బాబో. బావా చూడు, నువ్వు ఎంత ట్రెండ్ గా వచ్చావో. మన ట్రెండ్ కి ఒక ఎండే లేదు కదా. వా 1 2 3 3 షర్ట్ వేసుకొని మంచి మూడుతో వచ్చావు. 3 షర్ట్ వేసుకొని 3 షర్ట్లు సరే, ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చి వేసుకున్నాడు 3 అడగండి. అరే మేడం, మీరేంటి గుడికి వెళ్తున్నట్టు వచ్చారు ఈ టైంలో? టూ మచ్ ఇది. ఇవన్నీ ఎప్పుడు ఉండేలాగా నెట్రా శేఖర్ అరే ఆయన ఎలాగో చెప్పేవాళ్ళే కానీ వాళ్ళ బాధ నాకు అర్థమైందిరా. నాకైతే ఈయన ఏదో జంజీ అంటున్నాడు కానీ నాకు 90s ఇష్టం రా. ఆ 90s లో ఉన్న ఇది జంజీలో లేదు. 90 వేసుకొని పడుకొని ఎలా ఉన్నారు మీరు? 90s కిడ్స్ అంట. ఆయన జెన్ కాబట్టి ఆయన జెన్సీ. జంట్ కాబట్టి జంజీ అంట. వీళ్ళు 90 వేసుకుంటారు కాబట్టి 90. తిరిగితే మా రఘు మాస్టర్ వచ్చినట్టే. ఏదో మధ్యలో మ్యూజిక్ వేసారని ఇదంతా ఫ్లోలో మీరు ఆపకండి, మీరు కంటిన్యూ చేయండి. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. మొగుడు పిల్లలు కొట్లాడుకున్నా, ఎవరు కొట్లాడుకున్నా ఇవన్నీ ఉంటాయనే చేసుకోవట్లేదు. ఇంతకుముందు గొడవలు జరుగుతుంటే ఒక ఇద్దరు ఆపేవాళ్ళు కదా. వాళ్ళిద్దరూ గొడవ పడి వెళ్ళిపోయారులేండి. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చినోడు గొడవలు ఆపేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు. బాగా చెప్పు, కన్వీనియంట్ గా ఉంది. కానీ నీ వల్ల 1 minute వాళ్ళ గొడవ ఆగిపోయింది. నువ్వు డిస్టర్బ్ చేయదు సార్, మీరు కంటిన్యూ చేయండి. అది కాదు ప్రదీప్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా జెన్జీస్ ని చూసి 90s వాళ్ళు నేర్చుకోవాలంటున్నాను. ఏం నేర్చుకోవాలి? డ్రెస్సింగ్ సెన్స్ గానీ, లేదంటే బ్రో 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 బ్రో. సార్ ఇది ఎంత చాలా నార్మల్ గొడవలు సార్. అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? కొండల మీద తోసేస్తున్నారు, డ్రమ్ములు కుక్కర్లు, చాలా రేంజ్. ఆ రేంజ్ గొడవలు కాదు సార్. మీ రేంజ్ ఏదో ట్రై చేయండి. ఇంకా ఏదో ఒకటి తెలుసండి. నేనేమో జెన్జీ సూపర్ అని అంటున్నాను, వీళ్ళేమో 90s అంటున్నారు. అవును, జెన్జీయే కదా సూపర్. జెన్జీ సూపరే. 90s సూపర్ కదా. జెన్జీకి ఏంటి తక్కువ? ఓసారి చూడండి. వీడు కాదా? ఓకే.
భయ్యా ఈ గొడవ ఏదో మాకు సెట్ అయ్యేలా లేదు కానీ మేమైతే 90s కి సపోర్ట్. మీరు రండి. అబ్బా ఏంటి వెళ్ళిపోతున్నారు? మేము 90s సపోర్ట్. కాదు కదా వీళ్ళ గొడవ అవుతుంది భయ్యా, ఇంకా చాలా పెద్ద గొడవ ఉంది. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు మాత్రం జెన్సీయం కాదు 90s కాదు, నా బెస్టీ. ఏంటి భయ్యా బెంచింగా? ఏం లే, ఈ మూడో కేటగిరీ ఎడిటింగ్ కేటగిరీ అని, ఇది వేరే కేటగిరీ ఇది. ఎక్స్క్యూజ్ మీ 90s ప్లీజ్. యా ఓకే, రే పదరా 90s కి వెళ్దాం. రే గిరి, మీ అయ్య తాగుతాడు గంజి. ఈటీవీ మల్లెమాల వాళ్ళు వచ్చింది నీకు బెంజి. ఇంకొకసారి మాట్లాడావంటే గుంజి గుంజి తంత. సరే వెళ్ళరా చూసుకుందాం. జెన్జియో 90s మీరు రండి. చూసుకుందాం జెన్సీసా 90s అని. తెలు 90s 80s అంతా ఒక సైడే. హలో ఏంటి 1947? నువ్వు రామ్మా. Let's welcome our lovely gangs on stage. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఓకే సో మొత్తం 90s బ్యాచ్ అందరూ వచ్చారు. జెన్జీ గారి ఎక్స్క్యూజ్ మీ, హలో హలో హలో, ఈ క్రింజ్ మాటలు ఈ క్రింజ్ యాంకరింగ్ ఆపేద్దాం. ఇంత క్రింజ్ గా ఓపెనింగ్ ఇచ్చారంటే గ్యారంటీ జెన్జీ అయి ఉంటారు. కమ్ ఆన్ బ్రో, వాట్స్ అప్, హౌ ఆర్ యు డూయింగ్? ఓ అలాంటి సెన్సీయా? మరి ఇంకేంది మరి. ఓకే 90s కి సెన్సీకి డిఫరెన్స్ పెద్దగా లేదు. మీరు ఇటు సైడ్ వాళ్ళు మాత్రం ఇలా కాలు ఎత్తమని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఏ మీ వాళ్ళనా? మోకాళ్ళ నొప్పుడు ఏంటి తమాషా? వీళ్ళందరూ అటు నుంచి రెండో ఆవిడ జెంజా. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ జెన్జీ, యు నో. సెన్సీకి బ్రాండ్ అంబాసిడర్ ఆవిడ. జెంజీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఇప్పుడు ఒక తాడు కడితే దాని మీద తిరిగేస్తది. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. టైం వేస్ట్ చేయొద్దు, ఎక్కువసేపు నిలబడలేరు. నేను ఈ బ్యాచ్ లోకి వస్తాను నేను కూడా. నీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీ పక్క వచ్చింది చూడు, ఆవిడ ఎవరో కాదు, ఆవిడ అతి అయితే ఈవిడ మహా అతి. ఏ ప్రదీప్, Huh? హౌ ఆర్ యు డూయింగ్ మ్యాన్? కాదు, నిన్న నువ్వు నా కల్లోకి వచ్చావు. మంచిది, ఇంటికి రాలేదు కళలోకి వచ్చాడు. చూసారా మీరు గ్యాప్ ఇచ్చారు, ఎడిటర్ వస్తాడు మధ్యలోకి. నా కళ్ళు కూడా వచ్చారు. నా కళ్ళకు కూడా వచ్చావు ప్రదీప్. ఏమా అందరికి వాడే కళ్ళకి వచ్చాడే, మేము ఖాళీగా లేవా? నా కళ్ళకు వచ్చాను. బయటికి రావడానికి 2 రోజులు పడుతుంది. వద్దు వద్దు, నాకే బతుకుతూ. అది నువ్వు నా కళ్ళకు వచ్చి ఏం చేసావో తెలుసా? నా మైకులో చెప్తున్నావా? అవును. అది నువ్వు నా కళ్ళకు వచ్చి ఏం చేసావో తెలుసా? ఏం చేశాను? ఏం చేయలేదు. దిష్టి తీయించుకొని ఉంటాను. ఆవిడ రక్ష అయితే అండి మెరుపు కళల్లో కళలు కని ఇక్కడ మీరు కల్లోకి వచ్చారని చెప్తుంది. నీ సీరియల్ ప్రమోషన్ ఆపి శ్రీదేవి డ్రామా కంపెనీ చేయమ్మా. ప్రదీప్ గారు, మీకు ఒక విషయం తెలుసా? ఆకాశంలో ఉంటుంది మూను, ఆ. కానీ నేను మీ ఫ్యాను. అబ్బా అబ్బా దానికి పెట్టండి, వ్యాను పంపించేయండి. అంటే మా గురించి ఎవరో కవితలు చెప్పరా ఫైమా? కనీసం నువ్వైనా ఇప్పుడు ఏడాదగలడతావు కదా, నువ్వైనా చెప్పవా? అయితే నేను నరేష్ గురించి ఒకటి చెప్తా. చెప్పు. నాకొచ్చు బూతులు. నీకొచ్చు బూతులు, వీడికి లేవు. ఏంట్రా? నాకొచ్చు బూతులు, మీరిద్దరు కోతులు అనబోయే నువ్వు అందాం అనుకుంది కూడా అదే కదా. కింద మీద ఊపు మా ఆది తోపు. ఇక నువ్వు ఆపు రా. వెరీ గుడ్. సెన్సీ క్రౌడ్ చూడడానికి వింతగా ఉన్నా కూడా నిజంగా మీరు సెన్సీ క్రౌడే. ఏం జెన్జీ అసలు ఒక్క నోట్లోంచి మాట రావట్లేదు. ఓకే ఇట్ సైడ్ 90s ఏ భయ్యా మీరేంటి? హాయ్, దిస్ ఈజ్ అనిల్ అల్లం. హే హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ వితౌట్ బెల్లం. బట్ వెల్కమ్ సూపర్. ఇట్ సైడ్ మా 90s గ్యాంగ్ వచ్చారు. వావ్, ఎన్ని రోజులైందో అందరినీ చూసి. చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. ఎంతసేపు నుంచో పెడతావయ్యా బాబు? వాళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగే టైం అయింది, పంపించవయ్యా. బట్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ 90s కి రిప్రజెంట్ చేస్తూ ఇద్దరున్నారు. అసలు వాళ్ళు 90s అంటే ఎస్ 90s గే మా వాడికి 20s ఉంటాయి. ఈ కబుర్లు ఎందుకు రండి, మనం సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుకుందాం. ఓకే సో మై లవ్లీ 90s గ్యాంగ్ ఇట్ సైడ్ అండ్ మై లవ్లీ సెన్సీ గ్యాంగ్ దిస్ సైడ్. ఇంట్రోలోనే ఇలా ఉందంటే పోను ఏమవుతుందని నాకు కూడా టెన్షన్ గా ఉంది. కానీ మీరేం చేస్తారో తెలియదు. ఏదైనా సరే స్వాతంత్రం రాకముందు గేమ్స్ అయితేనే ఆడతాం మేము. దాని తర్వాత మాకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు మాకు.
సరే మీకు తెలిసిన గేమ్స్ ఆడదాం అయితే. యా ఓకే. సో ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆబ్వియస్లీ మేమే గెలుస్తాం జెన్సీ. ఓ పని చేద్దాం, వీళ్ళు 90s గేమ్స్ అడుగుతున్నారు, మేము జెన్సీ గేమ్స్ అడుగుతున్నాము. సో జెన్సీ గేమ్స్ ఆడతాం, 90s గేమ్స్ ఆడతాం. డల్లింగ్ వాళ్ళు లేవకుండా ఆడే గేమ్స్ ఉంటే చెప్పండి, మోకాళ్ళు వస్తుంటాయి అవి. ప్రదీప్ గారు ఇక వార్ బిగిన్ చేయాల్సిన టైం వచ్చింది. ఒక్క నిమిషం లాంటి ఏదో చెప్పిద్దంట. సో ముందుగా మా రఘు మాస్టర్ కోరినట్టు కూర్చున్నాడే ఆడుకునే. మేము కూర్చునేందుకు ఆడాలి, మేము నుంచుంటాం, పాడతాం, ఆడతాం అని మా వాళ్ళు అంటున్నారు కదా. ఈసారి మా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న డిపార్ట్మెంట్ తో మొదలు పెడుతున్నాం. మీలో ఎంతమంది సింగర్స్ ఉన్నారు? అందరం సింగర్సే. హృదయం ఎక్కడున్నది? ఎక్కడుందిరా? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. మన దాంట్లో సింగర్స్ అందరూ సింగర్సే కదా. మీకు దండం పెడతా, వీళ్ళిద్దరిని కొంచెం తేలిక కూర్చోమనం. ఇట్లా వేస్తుంది ఇది. స్క్రీన్ మీద లేటెస్ట్ సాంగ్ వస్తే మీరు 90s, 80s, 70s, 60s స్టైల్లో పాడాలి. భయ్యా లేటెస్ట్ సాంగ్స్ మాకు ఎలాగూ రావు, మేము అలాగే పాడతాం. ఏదొచ్చినా మీకు రెట్రో సాంగ్ వస్తే దాని లేటెస్ట్ స్టైల్లో మీరు పాడాలి. ఓకే. సో ఫస్ట్ మా 90s కోసం ఫస్ట్ సాంగ్ లేటెస్ట్ సాంగ్. ఇది ఏం సాంగ్? ఊ అంటావా ఊహు అంటామా? ఓకే లెట్స్ సీ ఎలా పాడతారు. ఊ అంటావా ఊ అంటావా మావా మావా. చిన్న కథ కదిరిద్యా. కోక 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 కడితే కొర్ర కొర్రమంటూ చూస్తారు. ప్రదీప్ దారుణం. ఊ ఊ ఊ ఊ ఊ ఊ అంటావా మావా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి, సమంత గారికి మాట్లాడాలి. బట్ ఫెంటాస్టిక్ డార్లింగ్, చాలా చాలా పాడే. సూపర్, గివ్ ఇట్ అప్. సాంగ్ ప్లీజ్. వాయిని ఆడిది చేసిన రాముడి వా. యో 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 యో. గంగను తలపై మోసే శివుడివా. మేడం కంగ్రాచులేషన్స్, మీ వారు నెక్స్ట్ 1 వీక్ ఫుల్ వైరల్ అవుతారు. ఏమనుకోను. Let's check it out. Let's check it out. Let's check it out. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సెన్సీ అంటే పాటలు శైలీస్ గా పాడాలరా. వెనకేట్రా అదేంట్రా, అది సెన్సీ ఏంట్రా? బ్రో ఏం లేదు, మీరు ఏమనుకోను అని అడిగారు. కొన్ని రోజుల్లో కేసులు అవుతాయి, ఏమనుకోవద్దు. బట్ ఫెంటాస్టిక్. సో బట్ ఇప్పటి వరకు ఛాలెంజ్ సమోజ్జీలుగా ఉన్నారు మీరు. 90s మీకోసం వన్ మోర్ సాంగ్. గిరా గిరా గింగిరా గిరా సరా సరా బంగరానివే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. జరా 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 టూ తిరిగేలే అందాల భూమి. కనపడట్లేదు వాళ్ళకి, లిరిక్ కనపడట్లేదు వాళ్ళకి. ఎర్రబొట్టు దిద్దుంది, ఎండి మేఘం మెరిసింది, పచ్చాని చీర గట్టి పంట సేనే మురిసింది. పరదాలే తీసేద్దాం, పరదాలే తీసేద్దాం, దిగి 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 దిత్తాం తాం దిత్తాం తాం. సూపర్. ఏ మాటగా మాట, వాళ్ళు కొంచెం లీడింగ్ లో ఉన్నారు. మనం ఇప్పుడు వచ్చిన పాటకి యో యాడ్ చేసి జెన్జీ అంటే కాదు, మీరు ఓకే సార్. వెనక వరుస మొత్తం కోరసే. మా బేబీని ఫస్ట్ ముందు పెడతాం మేము. మా బేబీ పాడాక మేము యోయో ఇస్తాం. ఏమండి ఇది విన్నారా? ఈయన బేబీ అండం కాదు, వాళ్ళు కూడా బేబీ అంటున్నారు. ఆహా, నేను కేసు ఎక్కడి నుంచో అనుకున్నా, ఇక్కడే కేసు పెట్టేలా ఉంది. మా వాళ్ళ కోసం కూడా సాంగ్ ఏంటమ్మా, బా పాతకు ఉండాలి. నందోచుకుందువే వనలు దొరసాన్. ఇప్పుడు జంజి పడుతుంది. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాన్ని, వన్నెల దొరసాన్ని. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాన్ని, కన్నులలో కన్నులలో. నిన్నే నిన్నే నిన్నే
ఎలాగో తెలియదని చెప్పేసి వీడు వేరే పాట పాడేసుకుంటాడు. అరే జెన్జీ అంటే పాట పాడాలి. ఒక అరుస్తున్నారేంట్రా? నన్ను దొచ్చుకుందు బట్టే వన్నెల దొరసాన్ని కన్నులలో దాచుకుంది నిన్నే నా సామి నా సామి బంగారు సామి మిసల సామి తగ్గేదేలే నీకా అండర్ ఆడియన్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ రౌండ్ ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాం మేము. బట్ ఫెంటాస్టిక్ ఎనర్జీ గైస్, సూపర్. సో ఇట్స్ ఎ టై. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ తను. ఆర్టిస్టిక్ రోలర్ స్కేట్స్ లో ఇంటర్నేషనల్ గా గోల్డ్ మెడల్ సాధించిన దియా. లెట్స్ వెల్కమ్ హర్. ఓకే, వెల్కమ్ దియా. చాలా చాలా హ్యాపీ ఇలా చూడడం. వాట్స్ యువర్ ఏజ్? 13 years వచ్చాయి. సో ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు ఇది? లైక్ 11 years. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు, అప్పుడే ఇన్ని మెడల్స్. సో మీ మెడల్స్ ఒకసారి చూడొచ్చా? దిస్ ఇస్ ద గోల్డ్ మెడల్. ది నెంబర్ 1 పొజిషన్. And she have a silver, bronze అంటే 1, 2, 3 ఇంటర్నేషనల్, మిగతావి ఇండియన్ నేషనల్. వెరీ గుడ్. సో మీరు నేర్చుకునే కాదు, మీరు వేరే వాళ్ళకి నేర్పించగలుగుతారా? I can try. యూ కెన్ ట్రై. మా వాళ్ళు ఆల్రెడీ 10 తర్వాత అయితే స్కేటింగ్ షూస్ వేసినట్టే ఉంటారు మా వాళ్ళు. బట్ యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టాలెంట్. ఇది ఇప్పుడు ప్రేక్షకులందరి సమక్షంలో ఈ స్టేజ్ మీద మీ టాలెంట్ ఏంటో చూపించాలని మేము కోరుకుంటున్నాం. రైట్? ఎస్. ఎవడ్రా అది? దానికి ఎందుకు మెడల్ అనే పేరు వచ్చింది తెలుసా? ఆమె మెడలో వేసుకుంది కాబట్టి మెడల్. కుర్చీ మడత పెట్టి కొడితే మెడల్ ఇరిగిపోవాలి. దీన్ని ఏమంటారు అనేది పాయింట్ కాదమ్మా, ఆవిడది ఎందుకు గెలిచింది అనేది పాయింట్. ఎందుకంటే చక్కగా కాలికి చక్రాలు కట్టుకుంది కాబట్టి గెలిచింది. హాయ్ దీపు. వరద, ఆ వరద రాపండి. సో దియా, ఆల్ ది బెస్ట్. లెట్స్ బిగిన్ ద షో. ఓకే, రింగ్స్ ప్లీజ్. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చని సీర కట్టి పంట సేనే మురిసిందే, పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దాం. ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలు, సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా. గిర్ర 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 గింగిరాగిరే, సర్ర 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 పొంగరాలివే, జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే, తుర్రు 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 తోట పిట్టలే, చెర్ర 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 ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి ఒడిసెల్లా. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చని సీర కట్టి పంట సేలే మురిసిందే, పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దాం. Fantastic. Give it up for Diya, please.
అండ్ ఈ టాలెంట్ ని ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఇంత బాగా నేర్పించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మదర్ వచ్చారు కదా, పద్మిని గారు. ఎస్ పద్మిని గారు, రిక్వెస్ట్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఐ థింక్ ఫెంటాస్టిక్ టాలెంట్. అండ్ తన మాటల్లో మేము విన్నది 2 years బ్యాక్ స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఇండియా తరఫున పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించుకురావడం. అసలు ఈ థాట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ హౌ డిడ్ ఆల్ హ్యాపెన్? తను డాన్సర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ షీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కేటింగ్, అవునా? ఓకే. స్పోర్ట్స్ ఆర్టిస్టిక్, సో షీ వాంట్ టు డాన్స్ విత్ ద స్కేట్ ఆల్సో. ఓ లవ్లీ. సో స్కేట్స్ మీద డాన్స్ చేస్తూ హులాలు బ్రింగ్స్ దో. ఓహో. అది ఇలాంటిది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మెల్లగా బంక్ కొట్టేయచ్చు, రోజు ప్రాక్టీస్ అని చెప్పి వీళ్ళని చాలా అందుకనే ప్లాన్. అంటే నాకు కొత్తగా లైక్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ విచ్ నో వన్ డస్, సో దట్ ఐ కెన్ బి సంథింగ్ స్పెషల్. ఇప్పుడు ఏం చదువుతున్నామా? 8th class. 8th class. అంటే ఎడ్యుకేషన్ ఇట్లాంటి ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ రెండు బ్యాలెన్స్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మా. కీప్ డూయింగ్ దిస్. నేను డ్రాయింగ్ కూడా చేస్తాను. స్టేట్ లెవెల్లో నాకు 7,500 వచ్చాయి. అమ్మ మీకు మామూలుగా మాకు 24 hours ఉంది డే, మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉందా? లేదు. ఇన్ని ఎలా కుదురుతున్నాయి? హౌ డు యు ప్లాన్ యువర్ డే? అంటే ఏం చేస్తారు? నార్మల్ లైక్ స్కూల్ కి వెళ్ళి వస్తాను, సో దాట్ అరౌండ్ 4 అయిపోద్ది. సో 4 నుంచి నేను 6:30 వరకు డాన్స్. సో 6:30 నుంచి సో ఐ విల్ హ్యావ్ సమ్ గ్యాప్ టు స్టడీ ఆర్ ఎల్స్ సమ్ ఫ్రీ టైమ్ టు డూ ఎనీథింగ్. అండ్ when Sundays and Saturdays వస్తే 10 to 12 డ్రాయింగ్ వెళ్తాను. సాటర్డేస్ అయితే లైక్ 4:30 to 5:30 డ్రాయింగ్ వెళ్ళి 5:30 to 6:30 డాన్స్ అండ్ 7 to 11 స్కేటింగ్ కి వెళ్తాను. చాలా బిజీ స్కెడ్యూల్ అమ్మా. ఊర్నే జంజీ అన్నం కాదు అది చూడండి. అసలు ఎడ్యుకేషన్, డ్రాయింగ్, అది ఇది అన్ని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు కదా. ఆ కాలులో చక్రాలు కట్టుకొని స్కేటింగ్ ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడే తెలిసిపోయింది నువ్వు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నావు. బట్ ఆ టాలెంట్ మన దగ్గరే ఉంచేసుకుంటే ఎలా? మా వాళ్ళకి కూడా కొంచెం నేర్పిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే సూపర్. నరేష్ గారు పర్ఫెక్ట్ వాటికి ఆ స్కేటింగ్. స్కేటింగ్ కాదు, రింగ్ తిప్పితే చాలు. ఆ రింగ్ అయితే ఆదన్న తిప్పుతాడు. సరే నా పొట్ట తిరగదరా, మళ్ళీ దానికి రింగ్ ఆడ తిరుగుద్ది. ఓకే సో ఇప్పుడు ముందు ఆవిడ చెప్పాక మనం చేయాలన్నమాట. మెడల్స్ ఆవిడకి కదా వచ్చింది. ఒకసారి మీరు చూపించండి దియా ఫస్ట్ ఎలాగో. రెడీ? కాదు తిరుగుతుంది. రెడీ 3, 2, 1 గో. పైమాకి ఏది అయింది? ఓకే ఓకే వెరీ గుడ్ రా, సూపర్ రా, ఫెంటాస్టిక్. మాకు రింగ్ రోడ్ లో తిరగడం వచ్చు కానీ రింగ్ తిప్పడం రాదబ్బా. రింగ్ నీ రింగుకు దండం కూర్చో. హలో హలో వచ్చింది కదా అని చెప్పి పట్టుకెళ్ళిపోవడం కాదు. ఇవ్వండి ఆవిడ రింగులు ఆవిడకి. బ్రాంజ్ మెడలా ఏంటి? 2 రౌండ్లకే. బట్ గుడ్ ట్రై, చాలా బాగా తిరిగారు. బట్ 6 ట్రై చేశారు, 6 రకాలుగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ దియా అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈసారి ఇంకా ఇది ఇంత బరువుగా అయిపోవాలి. రైట్? ఆల్ ది బెస్ట్ మా. గివ్ ఇట్ అప్ ఫర్ దియా ప్లీజ్. సో పాటల్లో కొంచెం పోటీ గట్టిగానే ఉంది. ఈసారి గేమ్ ఆడదాం, అది కూడా జెన్జీ గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ జెన్జీ గేమ్ జెన్జీ వాళ్ళు ఆడాలి, 90s వాళ్ళు ఆడాలి. ఓకే రెడీయా? రెడీ. సో మాకు 90s నుంచి 2 కావాలి, జెన్జీ నుంచి 2 కావాలి. వెరీ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ వచ్చారు. దీని తర్వాత ఏమైనా జరగచ్చు. ఓకే ఇప్పుడు మనం ఒక జెన్జీ గేమ్ ఆడదాం. రాక్ పేపర్ సిజర్స్ తెలుసు కదా? రాక్ పేపర్ సిజర్స్. మనకి కత్తిరా కాగితం రాయే గేమ్ వచ్చా? కాయ రాజా కాయ ఆడతారు వాళ్ళు. మన ఎల్లారే ఒకటి చూపించాలన్నమాట. ఏంటి మీరు ముసలోళ్ళ చెప్తున్నారు? ఈవిడ పెద్ద యంగ్ వచ్చింది, ఈవిడ చెప్తుంది వినండి.
రాక్ పేపర్ సిజర్స్ ఇద్దరు హ్యాండ్ షేక్ చేసి ఒకటి సిజర్ గానీ రాక్ గానీ పేపర్ గానీ చూపించాలి. ఇది కత్తిరి, ఇది కాగితం, ఇది రాయి. ఓకే, ఇద్దరు చూపించిన దాన్ని బట్టి ఇద్దరులో ఎవరు గెలిచారనేది తెలుస్తుంది. ఎందుకో మీ మీదకి రాళ్ళు వస్తాయి అనిపిస్తుంది కాసేపట్లో ఎవరొకరి. అది నువ్వు ఇటు సైడ్ టీం హ్యాండిల్ చేయి. ప్రతి రాంగ్ ఆన్సర్ కి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆపోజిట్ టీం నుంచి మెంబర్స్ వచ్చి నుంచున్నారు. ప్రదీప్ వాళ్ళు యాటిట్యూడ్ ఉంటది కదా, ఆడే యాటిట్యూడ్ రాక బేబీ ఏం లేదు, రిటైర్మెంట్ వయసులో రాక్ పేపర్ సీసర్ అంటే వాళ్ళకి కొంచెం తడపడతారు కదా. నువ్వు ఆయన్ని బేబీ అంటే నీకు రిటైర్మెంట్ ఉండిద్ది. సో రెడీగా, ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఓకే నేను. వెరీ గుడ్, ఇక్కడ రండి. బ్రో ఇటు సైడ్ రాక్ పేపర్ అను, అటు సైడ్ ప్రిస్క్రిప్షన్ పేపర్ అంటే వాళ్ళు పలుకుతారు. సో రాక్ గానీ పేపర్ గానీ సిజర్ గానీ ఏదోటి కంపల్సరీ చూపించాలి. ఓకే, నేను 3, 2, 1 అన్న ప్రతిసారి మీరు చూపించాలి. ఓకే రెడీ, 3, 2, 1. వీళ్ళిద్దరు ఆశీర్వదించుకుంటున్నారు. చేతులు బ్యాగ్ పెట్టండి, ఇట్లా పెట్టి రాక్ పేపర్ సిజర్ అనగానే చూపించేసాయి. అలా చూపించండి. ఓకే, ఐస్ క్లోజ్. రాక్ పేపర్ సిజర్. ఓకే, అమ్మో ఆవిడ నెక్స్ట్ చెప్పేంత కొడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. 3, 2, 1. రాక్ పేపర్ సిజర్. ఎస్, కంగ్రాచులేషన్స్. మా పిల్ల రాక్ కదా పెట్టింది కదా, మరి గెలిచేది ఎవరు? రాక్ కదా. గెలిచేది ఎవరు? నువ్వేమైనా కిలోమీటర్ దూరంలో ఉన్నావు, ఎందుకు అరుస్తుంది? ఈ అమ్మాయి ముందే భయపడింది, అందుకనుకుంటే ఓడిపోయావేమో అని. జెన్జీ 2 పాయింట్స్ లో ఉన్నారు. సో ఇట్ సైడ్ 2 ఉన్నాయి. ఈ 3 మీరు కొట్టారంటే మీ సైడ్ గెలిచారు. కళ్ళు మూసుకోండి. రాక్ పేపర్ సిజర్స్ 3, 2, 1. ఎస్, కంగ్రాచులేషన్స్. రాయి గెలిచింది. ఇటు సైడ్ 1 పాయింట్, ఇటు సైడ్ 2 పాయింట్స్. ఓకే, ఐస్ క్లోజ్. 3, 2, 1. రాక్ పేపర్ సిజర్. ఎస్, ఇటు సైడ్ గెలిచారు. ఇటు సైడ్ 2 పాయింట్స్, ఇటు సైడ్ 2 పాయింట్స్. డిసైడింగ్ టై బ్రేకర్ రాక్ పేపర్ సిజర్. ఎస్, కంగ్రాచులేషన్స్. అరే ఆగరా, రాక్ గెలిచింది. 90s విన్నర్. కంగ్రాచులేషన్స్, జెన్జీ గేమ్ లో 90s గెలిచారు. అక్క ఒకసారి అను, రాక్ పేపర్. అదేం అండం కాదు, ఆవిడని అన్నపడలే అంటున్నారు కానీ ఎందుకు అంటున్నారు ఏంటి తెలియదు. అదే జెన్సీ గుడ్ ట్రై. ఈసారి మా 90s గేమ్ మీరు ఎలా ఆడతారో మేము చూడాలని కోరుకుంటున్నాం. డర్లింగ్స్, తొక్కుడు బిల్ల ఓకేనా మనకి? ఓకే, ఆడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని పంపించండి. తొక్కుడు బిళ్ళ ఆడి తొక్కేయడానికి వస్తుంది మా ఫైమా. ఓ ఏదో నువ్వు వస్తున్నంత లాయలా చెప్పావు. సూపర్. ఇందాక రాక్ పేపర్ సిజర్స్ వాళ్ళ గేమ్ మీరు ఆడారు, ఈసారి మీ గేమ్ వాళ్ళు కూడా ఆడబోతున్నారు. ఓకే, గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. లెట్స్ గో. వాళ్ళు మోసం చేస్తున్నారు. మేము ఇక్కడ ఆసమ్ గా ఆడితే వాళ్ళు మోసం చేసి ఆడుతున్నారు. 90s వాళ్ళు. మేడం ఆడుతుంటే తకిట తదిమి తందాన. మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. భయ్యా అటు సైడ్ తొక్కుడు బిల్ల, ఈవిడ ఇంకేదో బిల్ల ఆడుతుంది, అది అవట్లా. మీరు ఒక రౌండ్ ఫినిష్ అయ్యాక మీ నెక్స్ట్ కంటెస్టెంట్ మీరే పిలవచ్చు ఇటు సైడ్ ఆడడానికి. భయ్యా మీరు పర్మిషన్ ఇస్తే మాకు కాలు ఎత్తడానికి ఒకరు, కాయం చేయడానికి ఒకరు కావాలి. వద్దు, ఈవిడ బదులు ఆడడానికి ఒకరు రండి చాలు. అమ్మయ్య నీకు బైకు లేదు, యుద్ధం వదిలిపోయింది. రెడీ, 3, 2, 1 గో. అమ్మా మీరు ఊరుకోండి, ఈ వయసులో ఏదో దొక్కారు కదా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురి
తపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద భయ్యా ఎవడో తొక్కుడు పిల్లలు అందరు తొక్కలో పిల్ల ఆడారు. అది నువ్వురా. నాకు రాదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఓన్లీ 5th బాక్స్. రఘు మాస్టర్ రండి రఘు మాస్టర్. కాదయ్యా వాళ్ళు 3 పిల్లలు ఆడితే బాగుంటది కదా. మేడం రోజు మీరు ఇంట్లో ఆడిస్తారు, ఈ రోజు నేను ఇక్కడ ఆడిస్తాను. సేమ్ వస్తుందో చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ బాక్స్ మిగిలింది 2 టీములకి. డిసైడింగ్ కి ఇప్పటి వరకు యుద్ధం మొదలు పెట్టిన వాళ్ళే వచ్చారు. డాన్స్ మాస్టర్ మీరు డాన్స్ ఆడి చూసాము కానీ తొక్కుడు బిళ్ళ ఆడి చూడలేదు, ఇప్పుడు చూడాలి. లాస్ట్ బాక్స్ 3, 2, 1 గో. Congratulations! అదేంటో జెన్సీ వాళ్ళు 90s గేమ్ గెలిచారు, 90s వాళ్ళేమో జెన్సీ గేమ్ గెలిచారు. ఎందుకంటే 90s గేమ్ ని జెన్సీ ఆడలేదు, జెన్సీ గేమ్ ని 90s ఆడలేదు. ఈ వరద ఆపండి. వెల్ డన్, సూపర్. ఓకే, ఆడారు పాడారు, ఓకే గేమ్స్ అయిపోయి పాటలు అయిపోయి అదంతా కాదు. 2 టీముల మధ్యలో ఒక చిన్న డాన్స్ వార్ ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. డాన్స్ వార్ కి సిద్ధమా? ఓకే, జెన్సీ వర్సెస్ 90s డాన్స్ వార్. ఇదేంటి ఆ పిల్ల ఫోన్ లాగా ఉంది? చిచి, ఈ పాటలేంటి ఇలాగున్నాయి? ఎంత కాదన్నా మా జనరేషన్ వాళ్ళే గొప్ప, మా జెన్జీయే గొప్ప. Hi, Nenu me Instagram bot. Welcome to the biggest generation clash. 90s gram versus Gen Z gram. Everulo everu gopani telasukovaliani undia. Let's the ultimate generation battle begin. Challenge number 1, expression challenge. ఏటి మేడం, సన్నపిన్ ఛార్జర్ కావాలా? ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఛార్జింగ్ పెట్టుకో. Challenge number 2, dance challenge. ఇదేంటి సాంగ్ ఆగిపోయింది? ఓ ఇది జస్ట్ 2G రా, మనం 5G కదా. అమ్మాయి బాబోయ్
అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ పుచ్చగించుకుంటా Challenge number 3, Collaboration Challenge. ఫైనల్ గా మీరు మరి నేను రెండు టీములుగా విడిపోయారనే గానీ యూనో ఐ థింక్ ఆ అసోసియేషన్ ఆఫ్ నేను ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ప్రేమ వెన్నెలా ఊర్మిళా ఎలా చెప్పాలో తెలియట్లేదు, బట్ ఓకే. నేను 13 years బ్యాక్ ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. ఇప్పటి వరకు అబ్బాయికి చెప్పలేదు ఆ విషయం. నేను అబ్బాయిని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అబ్బాయి నథింగ్, అప్పుడేం లేరు. నేను కూడా ఒక స్టూడెంట్. ఫస్ట్ అబ్బాయి పేరు చెప్పాలనుకుంటున్నా. అది చెప్పే బిఫోర్ ఒకటి చూపించాలనుకుంటున్నా. టాటూ. ఆ టాటూ కోసం ఎవరికీ తెలీదు. బేసికల్లీ అందరు నాకు అడిగేవారు దీని మీనింగ్ ఏంటి అని. అందరినీ నేను బ్లఫ్ చేస్తూ నేను ఓవర్ థింకర్ని కాబట్టి డీప్ అని వేయించుకున్నా, బికాస్ నేను ఎక్కువ ఆలోచిస్తాను అని చెప్పేదాన్ని. బట్ ఓన్లీ 1 person కి మాత్రమే తెలుసు ఆ మీనింగ్ ఏంటో. ఇట్స్ ప్రదీప్. ప్రదీప్. నా ప్రేమకే What are you saying? ట్రూ. ఒకటైతే నిజం, నువ్వు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి అతను చూస్తున్నావు, అదైతే నిజం. ఇది జోక్ కాదు, నిజంగానే సీరియస్. నిజంగా సీరియసా? నేను 2014లో ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయి చెప్పడం విన్నాను, 2015లో కూడా విన్నా, 2016లో కూడా విన్నా. ఒక మాట చెప్పు, నీ చేతి మీద టాటూ ఏం లేదుగా? ఇప్పటికి కూడా మీ ఎదురుగా నిలబడితే నాకు హార్ట్ బీట్. అయ్యయ్యో, అసలు టాటూ ఇది ఎప్పుడు? ఇది యాక్చువల్లీ 8 years బ్యాక్. ఎప్పుడైతే మిమ్మల్ని ఫస్ట్ టైం నేను స్టేజ్ పైన చూసాను, ఓకే తన నేమ్ ప్రదీప్ అని అప్పుడు తెలిసి వేయించుకున్నది. ఓకే, ముందు పేరు తెలియనప్పటి నుంచి తెలుసు. అసలు నేను కూడా తన పక్కన కూర్చుని నిజంగానే ఏదో ప్రాంక్ లేదంటే ఇట్స్ జస్ట్ ఫన్ ఏదో అనుకున్నా. నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్. అదేంటి అనుకుంటే శివరింగ్ అయిపోతుంది నీ పేరు చెప్పి అది చూపించి. నిజంగానే అంటే నటనగా వారిని అయితే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి, ఆ సెగ్మెంట్ ఏదో అయిపోగొట్టాడు, తొందరగా నువ్వు నేను అది చూడాలి. ఎన్నాళ్ళకి ప్రదీప్ పెళ్లి కుదరబోతుంది. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోని ఉన్నావుగా. బట్ థ్యాంక్ యూ సార్. లవ్ యూ అయితే చెప్పలేను, బికాస్
ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు కొన్నిసార్లు. మోస్ట్ అన్కండిషనల్ లవ్ లాంటిది ఇది. ఇంత స్ట్రాంగ్ గా అభిమానించడం, ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ లక్కీ. నాకు ఆ బ్లెస్సింగ్ ఇంతమంది ఇష్టపడడం అండ్ ఇలా ఐ థింక్ ప్రదీప్ గారు నేను పచ్చిబొట్టు అక్కడ అవనయ్యమ్మా, ఇక్కడ అవ్వలేదు ఇంకా, ఇంకెంతసేపు షుగర్ ఉందా? బట్ ఐ థింక్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 13 years నుంచి ఎప్పుడు చెప్పగలనా, అసలు చెప్తానా లేదో కూడా నాకు తెలీదు. బట్ ఫైనల్లీ చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కూడా చాలా చిన్న పదం, ఇంత అభిమానించడం, ఇంత ప్రేమించడం. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ ఫీల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. This is the most beautiful rose. ప్రదీప్ గారు థ్యాంక్ యూ తో అక్కడ ఆగిపోకూడదు, మీరు ముహూర్తం బాగుంది కానివ్వండి. ఎంతకంటే ముహూర్తం మళ్ళీ దొరకదు, దాన్ని ఎరగడం పంపించేయండి. It's lovely and thank you so much. మాకేంటి మధ్యాహ్నం టైంలో ఇది? How sweet of you. Thank you. ప్రదీప్, నిన్ను ఇంత మంది ఇన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంటారు కదా, ఎంత మంది చెప్పుంటారు ఇప్పటిదాకా? నువ్వు కూడా చెప్తావా? ఎంతమంది చెప్పాను కాదు కానీ కొన్ని లక్షల మంది చెప్పకపోవచ్చు, కొన్ని వందల మంది చెప్పొచ్చు. వాళ్ళకి నచ్చాము, వాళ్ళు నన్ను స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడుతున్నారు, నేను మాట్లాడితే వినాలనుకుంటుంటే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదు. అమ్మా ఏం చేసావు? అమ్మాయి ఏడుస్తుంది. ప్రదీప్ గారు మీ వల్ల ఇక్కడ ఒక అమ్మాయి ఏమవుతుంది చూడండి. కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎస్ సార్ నో ఏదైనా చెప్పాలి కదా, మీరు థ్యాంక్ యూ చెప్పి అలా పంపిస్తున్నారు ఏంటి? దీని గురించి కాదు, ముందు ఒక అమ్మాయి నోరు అదే అంత ఎమోషనల్ గా ఆవిడ ఉన్నప్పుడు నువ్వు అరవడం వల్ల చేస్తుంటే కొంచెం మైక్ తీసుకోవా. ఆవిడ నా గురించి బాధపడలేదు, నువ్వు మీద చేసి నలిపేస్తున్నట్టున్నావు, అందుకని ఆవిడ కూపిరాడు. ఓకే మణిగా నమస్కారం. శివరవుతుంది. భయపెట్టకమ్మా. ఆ అమ్మాయికి బిల్లు రాసేయండి. But thank you so much. Thank you. This will be very special. Thank you, ma. Thank you so much. ఇందా నుంచి మనము 90s జెన్జీ అంటున్నాం. సరే, ఇప్పుడు 90s జెన్జీ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడదాం. 90s వాళ్ళు లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది, జెన్జీ వాళ్ళు లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది. ఇటు నుంచి కిరాక్ సీత గారు ఒక మంచి లవ్ లెటర్ రాస్తారు జెన్జీ స్టైల్లో, అండ్ ఇటు సైడ్ నుంచి భావన గారు. సో ఇప్పుడు మీరు డీప్ థాట్స్ లోకి వెళ్ళి ఒక స్పెషల్ పర్సన్ కోసం మీరు ఒక లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది? లెట్స్ సీ. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు పలలెగసే తెలియనియో ఆనందమే నిలిచెనుగా మనసెతికే నా స్వప్న. ఏంటి సీత, ఎగ్జామ్ రాస్తున్నావా లవ్ లెటర్ రాస్తున్నావా? ఆవిడ పెన్ను పేపర్ మీద పెట్టింది దానికంటే మొహం తిప్పింది ఎక్కువ ఉంది పేపర్ లో. ఫస్ట్ శ్రోతల కోరిక మేరకు ముందు ఇటు సైడా ఇటా. నిన్ను చూసిన క్షణం నా మనసు అయ్యింది మైత్రి వనం. నువ్వు నిండావు నా కణకణం నరనరాల్లో. ఓకే, నువ్వే నిండావు నా కణకణం, ఎవరికీ లేదు నీకున్న లక్షణం, నువ్వు ఒప్పుకుంటే వస్తా తక్షణం, వెంకటేష్ సినిమా నిన్నే తలుచుకుంటూ ప్రతి క్షణం, నువ్వు కాదంటే మరణిస్తా మరుక్షణం, ఇట్లు ఎవరో చెప్పుకో చూద్దాం. అమ్మా, ఇది మైత్రివనం క్షణక్షణం అంటే ఈ లెటర్ ఇప్పటిది కాదు, ఇది చదువుకుంటున్నప్పుడు ఆయనకి ఇద్దాం అనుకున్నాను కానీ బతికిపోయాడు అదృష్టవంతుడు.
చాలా బాగున్నాయి అసలు. మరి ప్రేమ అలానే ఉండేదబ్బా, ఇప్పుడులాగా ఫోన్లు ఆ భయాలు అని లేవు. కాలేజ్ లవ్ స్టోరీయా? మరి మాకు కూడా చెప్పొచ్చు కదా స్టోరీ. అమ్మో, అమ్మా నాన్నలు చాటు బిడ్డం అలాగా. చదువు నాది. హలో డియర్, లిజన్ హియర్. నువ్వంటే నాకు ఫియర్. ఈజ్ దిస్ క్లియర్? ఏంటి ట్రాఫిక్? ఐ హావ్ వన్ లవర్. ఓ యు ఆల్రెడీ హ్యావ్ ఆ, బట్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మరి వాడు? హి ఈజ్ ఫ్లవర్. బెంచింగ్. ఓ అచ్చా, వీడు లవర్, వాడు ఫ్లవర్. నో వెయిటింగ్. ఓ రెండు ప్రేమ మేఘ, అలా అది కదా, అలా కదా, లాస్ట్ లో పెళ్లి కొడుకు వస్తాడు, అది కదా. ఓకే, నువ్వు ఎస్ అంటే కిస్, నువ్వు అంటే ఛాన్స్ మిస్. చాలా బాగున్నారా? యూ హ్యావ్ టు ప్రిపేర్, ఐ ఆమ్ రెడీ ఫర్ ఎఫైర్. ఏంట్రా ఇది? యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సిన్సియర్లీ, ఒబీడియంట్లీ. అబ్బో, కిస్ కూడా ఇచ్చాను ఇక్కడ, లిప్స్టిక్. ఓ ఇది నీ లిప్స్టిక్ దా? మామూలుగా ఇంత వచ్చింది ఏంటి అనుకున్నా మూతి. ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్రేమ వ్యక్తపరచడం. బ్రో వీళ్ళిద్దరి దగ్గర 2 షష్టి పూర్తి స్టోరీలు ఉన్నాయంట. థ్యాంక్ యూ భావన గారు, చాలా స్పోర్టివ్ గా వచ్చి అడగగానే ఇలా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు, ముగ్గురు లవ్ స్టోరీలు విన్నారు, నా లవ్ స్టోరీ వినరా? పదే మైక్ పెట్టుకుని అన్ని సార్లు పిలుస్తున్నానే. ఏంటది మాసిపోయింది? మాసిపోలేదు, కాజల్ తో రాసుకున్నామా ఆది పేరు. కాజల్ తో రాసుకున్నారా? నెక్స్ట్ బ్లడ్ తో రాస్తా కావాలంటే. అమ్మయ్య, ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు నిన్ను ఇంకెప్పుడు అని. సార్, నాకు ఒక మంచి సాంగ్ కావాలి ఆది గారితో. అమ్మా నాకు ఓపిక లేదు. సాంగ్ ప్లీజ్. రావా వాడు ఆవిడ తీసుకొస్తా. జల పాతం నువ్వు, సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఫస్ట్ విషయం చెప్తా, ఇది పడవలో ఉంటే ఫస్ట్ పడవ మునిగిపోద్ది, అది ఒకటి. అవన్నీ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఇదే పడవలో ఉంటే వాళ్ళ నాన్న కాదు నేనే ఉప్పెన. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, లోపల ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, నడియడారిలాంటి ప్రాణం, నడి మేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. పడుకో, నేను చంపేసి లాక్కెళ్తా పైకి. బాబోయ్, ఇంకో జలపాతం వచ్చింది. బట్ హౌ స్వీట్, సూపర్. అయ్యో అది ఆవిడ అలిగారు, నువ్వు వెళ్ళి అలగలా పట్టేసింది, పడుకుంది. ఆ మాత్రం దానికి నన్ను పిలవాలా? బాబు మీరు ఇప్పటిదాకా నాకు నిజంగా పక్కన కూర్చొని చెప్పింది ఏదో సరదా కోసం నీ పేరు రేసాను, కానీ నాకు రఘు మాస్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. సీరియస్ గా నన్ను వదిలిపెట్టండి బాబు. చేస్తే గీస్తే మాస్టర్ మేడం కలిసి సాంగ్ పెర్ఫార్మ్ చేయాలి మా కోసం. కాదు, ఆవిడ అడిగింది సీరియస్ గా. పాపం ఆవిడ పచ్చబొట్టు ఎవరి పేరు ఉందయా? ఏంటిది? ఒక్కసారి రఘు మాస్టర్ పిలవండి. ఎల్లనే పాపం ఆవిడేదో సరదా పడుతుంటే. మాస్టర్ చూడండి, కాటుక్క కళ్ళను చూస్తే పోతుందే మధ్య. ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పుడు కాదు సార్, ఇంటికి వెళ్ళాక. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్, లవ్ లెటర్స్, రోజెస్, ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్న సారు మేడం ఇక్కడే ఉన్నారు. ఎస్, షీ సింగింగ్. సో మేడం గారు మీరు కూడా వెళ్ళారండి.
కాదు ఆయన ఇదేదో ఇటు తిరిగేప్పటికి మారిపోయింది, ఈవిడేంటి మారిపోయింది. అరే నువ్వు నాకు ఒక్కటే చెప్పు, నిన్ను ఊరికి పంపించారా ఊరి మీద వదిలేరా? ఐ థింక్ 90s జెన్జీస్ అన్నారు కానీ 90s అయినా జెన్జీ అయినా మోస్ట్ క్యూటెస్ట్ కపుల్, ద క్యూటెస్ట్ జోడీ మీరిద్దరు. ఫ్యాంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు ఒక సైడ్కి వెళ్ళిపోతారా మళ్ళీ యాస్టీస్ గా డిఫరెంట్? సో ఇప్పుడు మీ అందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. నైంటీస్ అయినా జెన్జీ అయినా ఏ ఏజ్ గ్రూప్ అయినా ఆవిడ పాట వింటే మనసు కదిలిపోతుంది, మనసులో నిలిచిపోతుంది. లెజెండరీ సింగర్, భారతదేశం గర్వించదగ్గ అద్భుతమైన సింగర్ ఆవిడ. వెరీ రీసెంట్లీ మనల్ని అందరినీ వదిలి వెళ్ళారు. బట్ ఆవిడ పాడిన ప్రతి పాట ఎప్పటికీ తెలుగు భాష ఉన్నంత వరకు, పాట ఉన్నంత వరకు, సాహిత్యం ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఆవిడ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. సో ఆ లెజెండరీ సింగర్ కి ట్రిబ్యూట్ పలుకుతో ఆవిడ పాడిన పాటల్ని మ్యాషప్ గా ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలి రాని నేస్తమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా చెరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఇందులో విన్నులో ఏం చేతు ఒక్కరం నితరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది పున్నమావి విరబోస్తున్నా తోటమాలి జాడేది నాయదే తున్నదై సన్నిదే చేరదా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఈ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమే నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచునా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిలుచేరనా అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపైనే వినగలనా నీ లాలి పాట వెన్నంటి చిందాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా ఐ థింక్ ఆవిడ పాడిన ప్రతి పాట మనం విన్న ప్రతిసారి ఆవిడ మనతో ఉన్నట్టే. ఐ థింక్ షీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థింక్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల పాటలు 40,000కు పైగా పాటలు పాడారు. ఆవిడ గొంతు విన్న ప్రతిసారి లోపల టచ్ అవుతూ ఉంటుంది. అది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అన్ని భాషల వాళ్ళకి భారతదేశం గర్వించదగ్గ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ లెజెండరీ సింగర్ ఆవిడ. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా.
ప్రణవి గారు, అందరూ ఎంతో అభిమానంతో అమ్మ అని పిలుస్తారు ఆవిడని. మీ అందరికీ చాలా మంచి అసోసియేషన్. అండ్ ఆవిడ పాటలు మీరు ఎన్నో పాడుంటారు, ఎన్నో షోస్ లో, ఎన్నో స్టేజెస్ లో. మీ మాటల్లో నా ఫస్ట్ ఇంటరాక్షన్ నా చిన్నప్పుడు జరిగింది. ఒక కాంపిటీషన్ లో పాడినప్పుడు విన్నారు, ఇంటికి పిలిచారు. చాలా బాగా పాడుతున్నావు, బాగా ప్రాక్టీస్ చేయాలి, మంచి గొంతునిది. అప్పటికంత తెలీదు నాకేంటి, స్కూల్ ఎక్కడానికి కాంపిటీషన్స్ ఉంటే చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి అన్నం కలిపి పెట్టి, లేదు పాడాలి, దేవుడు ఇచ్చాడు గొంతు, ఖచ్చితంగా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ పాట ఈ పాట అని కాదు, పాట పాటే, అది దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు. దేవుడిని రెస్పెక్ట్ చేయడం, దేవుణ్ణి నువ్వు దండం పెట్టుకోవడం అంటే ఏంటంటే అది నీ పాట ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని వర్క్ చేయి చాలు, అదే నువ్వు దేవుడికి చేసినట్టు, అదే నువ్వు పెద్ద దండం నీకు అది అని చెప్పారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం ఓహో ఇలా ఉంది. మా అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, ఎప్పుడు నేను వినలేదు. బట్ ఏమోనండి, ఏం మ్యాజిక్ ఉందో నాకు తెలియదు. ఆ రోజు చెప్పారు. ఈ రోజుకి నేను మైక్ ముందరికి వెళ్ళి పాడినప్పుడు వెనక్కి తిరిగి రాకూడదు, పాడితే అక్కడ పోవాలి, కానీ ఖచ్చితంగా ప్రాణం పెట్టే పాడాలి. అది నేను దేవుడికి ఇచ్చుకునే నాకు ఈ గొంతు ఇచ్చినందుకు ట్రిబ్యూట్. అది ఆవిడ నాకు చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తాను, నేను పోయేంత వరకు అదే పాటిస్తాను. బాలుగారిని తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలియదు. నేను జీవితాంతం ఇవిడికి రుణపడి ఉంటాను. పాట మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఫస్ట్ టైం నా చిన్నప్పుడు బీజం వేశారు జానకి అమ్మగారు. పోయేంత వరకు నేను అలా పాట పాడుతూనే ఉంటాను, పాడుతూనే పోతాను. మా అందరి కోసం ఆవిడ పాట మీ నోట మేము వినాలని కోరుకుంటున్నాం. ఏదైనా నేను ఏడుస్తూ పాడదలుచుకోలేదు, నవ్వుతూ ఆవిడ పాట హ్యాపీగా పాడదలుచుకున్నాను. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే, అందగాడు నా ఈడు చూడు ఈ సందే కాడ నా చందమామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా. థ్యాంక్ యూ. తెలుసో తెలీదో మీకు అందరికీ, బట్ కొలంబియా పిక్చర్స్ వాళ్ళు ఒక రికార్డ్ ప్రొడ్యూస్ చేశారు. అప్పట్లో ఎవరు పాడలేదు, బట్ జానకి గారు, పిబి శ్రీనివాస్ గారు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ సాంగ్ పాడారు. పిబి శ్రీనివాస్ గారు రాశారు, జానకి గారు ఆయన కలిసి పాడారు. కొలంబియా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అది. థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి పాట ఈ స్టేజ్ మీద మీరు పాడినందుకు. దేంట్లో జానకమ్మ గారే పాడారా? అది పట్టి తెచ్చానులే పండు. ఒక్కసారి పాడవా ప్లీజ్? ఇంకా హలో అంటున్నాడు, ఇంట్లో విజిలేసి పిలుస్తాడు, పేరే ఉండదు మాకు. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, ఆహనా మావ కోసం, ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని, ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, ఆహనా మల్లి కోసం. నిజంగా చాలా చాలా ఆనందం. వైష్ణవి గారు, రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆవిడ సాంగ్స్ ని మ్యాషప్ చేస్తూ అన్ని పాటలు పాడడం మా అందరికి ఈ రోజు నిజంగా చాలా ఆనందం. మీ ఇద్దరు పాడడం వల్ల అండ్ మీరు పాడడం వల్ల ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ మాకు. ఆవిడ పాటలు మీలాంటి వాళ్ళు పాడుతుంటే లైవ్ లో మేమంతా వీక్షించాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఫర్ a minute silence. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన
మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మా చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ చర్చని చీల్చి చెండాలడానికి పెద్దలు పూజ్యులు ఆది గారు వారి టీమ్ తో యంగ్ బేబ్స్ తో వచ్చారు. అయ్యా మాట్లాడద్దు, వాడు పక్కన కూర్చుంది మా ఆవిడ, వాడు మొన్నటి నుంచి మా ఆవిడతో మాట్లాడుతూ ఇది ఆశో కాదా, ఇది ఆశో కాదు, ఇది సరే ఏదో చెప్పండి మరి. నీకు పెళ్ళాక నువ్వు మొత్తం ఆశోలోనే ఉంటావు ఎవ్రీ ఎపిసోడ్. సరే సరే. సో ఇప్పుడు ఈ డిబేట్, ఈ చర్చా కార్యక్రమం ఏంటి అంటే, ఇట్ సైడ్ మా 90s బ్యాచ్ ఉన్నారు, ఇట్ సైడ్ మా జెన్జీ బ్యాచ్ ఉన్నారు. ఓకే, అసలు మీ వ్యాలిడ్ పాయింట్స్ ఏంటో ముందు పెట్టండి. ఆ చర్చలో మనం ఎవరు ఏంటి బెటర్ అని డిసైడ్ చేస్తాం. 90s అంటేనే అన్ని వాల్యూస్ ఉన్నాయి ఉంటాయి. వాల్యూ కాదమ్మా. డాక్టర్ గారు మీరు ఏమంటారు? అదిగో ఆవిడేదో అంటుంది, దానికి నేను అది అంటాను. అధ్యక్ష అరుస్తావా? ఇక్కడ ఉన్నా కదా నేను. అదే మామూలుగా సినిమాలో ఇదే చూసాను నేను. సరే నువ్వు కూర్చో ఫస్ట్. కూర్చొనే ఉన్నా. ఓకే ఓకే. అసలు 90s వాళ్ళకి ఏం తెలుసని ఎంతగానో మాట్లాడుతున్నారు. వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ కార్డు గోకాలి, అదే మేము రీఛార్జ్ చేసుకోవాలంటే ఏమన్నా అదే కదా జెన్జీ అంటే. ఆ మ్యాటర్ అది కాదు, మీరు గొప్పలు చెప్పమంటే తప్పులు చెప్పిద్దేంటి? ఈడొకడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి చెప్తే చాలు రీఛార్జ్ అయిపోతుంది అంటున్నారు. మీకు అప్పుడు కూడా ఉండేవా మేడం? 3 రింగులు ఇచ్చి కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ఫోన్ వచ్చినట్టు మనం వెళ్ళి ఫోన్ దగ్గర నుంచోడం, అవన్నీ కామన్ చేస్తారు. అవన్నీ ఏ కామన్ ఏంటి, మా కాయిన్ బాక్సే ఉండేది. టెలిఫోన్ బూత్ ఉండేది, కాయిన్ బాక్స్ ఉండేది. మాకు టెలిఫోన్ బూతులు ఉండేవి, కానీ వాళ్ళు ప్రజెంట్ బూతులే ఉన్నాయి, ఇంకేం లేవు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి అరిచామనుకో, ఇంతకీ అధ్యక్ష ఎవర్రా? నేను నన్నైనా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది పెద్దవాళ్ళందరూ అక్కడ సోఫా మీద కూర్చున్నారు. వాళ్ళకి బెంచింగ్ అంటే ఏందో తెలుసా? అడుగు ముందు. ఏముంది? సైక్లింగ్. బెంచింగ్ అంటే బెంచింగ్ కాదా? బెంచింగ్ అంటే ఒకటి హోల్డ్ లో ఉంటాడు, ఇంకొకటి వెయిటింగ్ లో ఉంటాడు. ఈ అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకొక అబ్బాయి వస్తాడు, దట్ ఈస్ బెంచింగ్. మేడం ఆరేసి కాదు, అది ఒక్కటే కాదు. మీకు సిచ్యువేషన్ చెప్ తెలుసా? అమ్మా నువ్వు చెప్పిన ఇంగ్లీష్ పదాలన్నీ మా జనరేషన్ లో కూడా ఉన్నాయి, కాకపోతే వాటికి సంబంధాలను పెట్టారు. మేమేం చేస్తాం? మ్యాటర్ అది కాదు. మా కాలంలో ఒక అమ్మాయిని చూస్తే జస్ట్ మేము ఓయ్ అని పిలుస్తాం అంతే, కానీ ఈ కాలంలో ఆ ఓయ్ పక్కన ఓ చేర్చి పద వెళ్దాం అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ అధ్యక్ష. నువ్వు మాట్లాడమంటావా? వీడు ఓన్లీ అధ్యక్ష అంటున్నాడు, వాళ్ళ పాయింట్ చెప్తున్నారు. వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడు ఇంతవరకు వచ్చింది బాడే అంటాను నేను. నువ్వు మీ నాన్న చూసావా? వాళ్ళకి కుటుంబ విలువలు తెలుసా? చెప్పండి. యు మీన్ దిస్ గాయ్? మీ నాన్నగారు అని నువ్వు తప్ప ఈ సెట్లో ఎవడో నువ్వు అంటున్నారు. చూసారా? మా నాన్నని పట్టుకుని వాడు వీడు అంటున్నాడు. ఇలాంటి హౌ డేర్ యు? మీకు మర్యాదలు తెలుసా? మళ్ళీ పాతకాలంలో మర్యాదలు అంటారు, సాంప్రదాయాలు. మామూలు నువ్వు పక్క జర్రా ఏమనుకుంటున్నారు? సారీ నీదే కదా పాయింట్ ఇది. కాదు ప్రదీప్ అన్న, ఇప్పుడు వాళ్ళు అంతగానో మాట్లాడుతున్నారు కదా, అసలు మీకు టెక్నాలజీ అంటే తెలుసా? టెక్నాలజీ ఒక్క నిమిషం, అసలు 90s కి సంబంధించిన ఆ వాల్యూస్ ఎలా ఉంటాయో మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఆగు. వాల్యూస్ అంటే ఎలా ఉంటాయంటే, అసలు ఆడపిల్ల పొద్దున్న తెల్లవారు ముందే లేచి ముగ్గేలేసి తులసి చెట్టు తులసి కోటకి దీపం పెట్టి. ఇదేంటి మన రేకుల సీరియల్లో డైలాగ్ ఇది? చూడండి ఆ ప్రక్రియ చూడండి అసలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ప్రక్రియ ఏంటి? ఫస్ట్ తెల్లవారకు ముందే లేవడం అండి. ఎక్స్క్యూజ్ మీ, మేము రాత్రి 12 నుంచి ఆ టైం వరకు మేల్కొనే ఉంటాం. ఆల్రెడీ పొద్దున 4 గంటలకి లేస్తే మీరు 4 గంటలకు పడుకుంటాం, తప్పే ఉంది. నువ్వు 4 వరకు మేల్కొని అసలు నువ్వేం చేస్తావు? వాళ్ళు మేలుకున్నారంటే ఓకే, నువ్వు మేలుకొని ఏం చేస్తావు? అసలు నువ్వే కదా ఫోన్ చేస్తావు అప్పుడప్పుడు. నువ్వు కూడా మేము 90s జనరేషన్ అబ్బా. మీరు ఫోన్లు మాట్లాడుకుంటారా రాత్రి అంతా? ముగ్గేసి భర్తకి పూజ చేసుకుని కాళ్ళకి దండం పెట్టి అత్తమామలకి వండి వార్చి. ఈవెన్ని జెన్జీ మైండ్ సెట్ చెప్పమంటే ఈవిడ మొత్తం జంధ్యాల గారు మైండ్ సెట్ చెప్పేస్తా. కాదండి, మేము తెల్లారగానే దీపాలు పెడతాం, వాళ్ళు తెల్లారకు ముందే దీపాలు కూలుస్తారు అంతే. దీపాలా? ఎవరు దీపాలు కూర్చారమ్మా చెప్పండి ఒకటి, నాకు అర్థం కాదు. వచ్చి చెప్తున్నారు ఈ దీపాలు కూర్చావా? వచ్చి మాట్లాడతారు. అసలు దీపాలు కూల్చారు అనే దానికి నువ్వెందుకు వచ్చావు అసలు? అదే కాదబ్బా,
అసలు ఫస్ట్ దీపం వెలగాలి, ఆ తర్వాత కోల్చాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, నువ్వెందుకు మధ్యలోకి వచ్చి? తను వస్తుందిరా, ఆవిడ కోల్చగలదు, ఆర్పగలదు, ఏదేం చేయగలదు. మా 90s జనరేషన్ లో భర్తలకు సేవలు చేస్తారు, వాళ్ళు భర్తల్ని సవాల్ చేస్తున్నారు. ఇదిగో ప్రదీప్, గతంలో విలువలే ఆస్తి అన్నారు, ఇప్పుడు విలువల ఆస్తి కాదు, ఆస్తులే ఆస్తులు. కాబట్టి భర్తలు అవసరం లేదు, వాళ్ళకి సేవలు అవసరం లేదు. కనీసం ఏ పెద్ద మాట మాట్లాడేసింది. సేవలు చేసుకుంటే మరి వాళ్ళు చేశారు సేవలు, మేము చెయ్యం. మీకు ఆస్తులు కూడా దక్క వెలుగుతా. వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్, అవుట్డోర్ ఎక్సర్సైజ్ లేవండి. ఎప్పుడు చూసి ఈవిడ అవన్నీ చేసి ఇలా ఉంది. మాకెందుకు ఎక్సర్సైజ్ లేవు? పొద్దున లేచి రీల్స్ చేస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము. మీకు బ్రెయిన్ ఎక్కడ దొబ్బిందో అది నేను ఫస్ట్ పాయింట్ లోకి వస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పు. అవుట్డోర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మీరు ఇలాగ ఇండోర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అంటే ఇండోర్ ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడు చూసినా అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇండోర్ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తాడు పక్కింటి ఆంటీయా. మొత్తం లేచి నుంచి చూడాడు. ఆవిడకి పదం తెలియక ఎక్సర్సైజ్ అని వాడేసింది, కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడడం మానేసి ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటున్నారు. అది ఆవిడ చెప్తామని. ఈ అవుట్డోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ కాదమ్మా. సరే, ఎలాగో ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక డైలాగ్ తో ముగిద్దాం. ఏందిరా ఇంతలా అయినావు, గేమ్స్ ఆడట్లేదా? నేనంటే అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా బాగుంటాం. వీళ్ళు అట్లా ఆడట్లేదు కాబట్టి మరి ఎందుకు ఆడలేదు మీరు? నేను ఆడాను. మీకు ఇది ఏంటో తెలుసా? ఇదా చిటికెడు ఉప్పు. దీన్ని సరంగి అంటారు. అంటే ఆడుకుంటున్నారా? ఇలా రారా. మా 90s జనరేషన్, మీది జెన్జీ జనరేషన్. మీదేంటి వీరిది కూడానా? మీ 90s నీచం అప్పా. మా ఏమంటివి మా 90s జాతి నీచమా? ఎంత మాట. ఒక చేతిలో టైర్ పట్టుకొని, ఒక చేతిలో కర్ర పట్టుకొని వీధిలో ఆడుకుంటూ పడిపోతే మళ్ళీ ఉమ్ము రాసుకొని పరిగెత్తే జాతి మా 90s జాతి. అరే, అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేకపోయినా చెట్టుకున్న కాయని రాయితో కొట్టి దానికే ఉప్పు కారం అద్ది తిన్నారు జాతిరా మా 90s జాతి. అలాంటి మా 90s ఆంటీస్ ని గెలికేసిన మీ జింజీ జనరేషన్ ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకుంది. అలాంటి మీరు మమ్మల్ని 90s అని అవహేళన చేయుటయా? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము. పిల్ల ఇక నుంచి 90s అంటే ముసలోళ్ళు, 10Gs అంటే కుర్రోళ్ళు అనే భావనని కూకట వేలతో సహా పెకలించి వేసేదా. వీడియో గేమ్స్ ఆడే జెంజీస్, మన స్నాప్స్ చేసే లేడీస్, రీల్స్ చేసే ఎనీబడీస్ జయహో 90s అనేలాగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్? ఒక్క నిమిషం, ఇప్పుడు మోహన్ బాబు గారి స్టైల్లో చెప్తా. బుక్కులో నెమలీకలు పెట్టి ఎప్పుడు పిల్లలు పుడతాయా అని వెయిట్ చేసే మా జనరేషన్ ఎక్కడ? ఫేస్బుక్ లో ఆడా మగో తేడా తెలియకుండా చాట్ చేసే మీ జనరేషన్ ఎక్కడరా? అప్పుకు చావు, చదువుకు చావు, డప్పుకు చావు, తప్పుకు చావు, ఒప్పుకు చావు, చచ్చాండ్రో దేవుడా అనే బతికే మీరెక్కడ? ఎన్ని తప్పులు చేసినా తప్పించుకు తిరిగే మేమెక్కడ్రా? డజన్ల టాబ్లెట్లు మింగినా కూడా పిల్లలు పుట్టని మీరెక్కడ? రాత్రిపూట భజనలు చేసి మరి డజన్ల పిల్లలకనే. అటువంటి మా జనరేషన్ ముందు మీ జెంజీ జనరేషన్ పుచ్చము, హేయము, నీచము. అదిరా మా 90s జనరేషన్. ఇప్పుడు మా జెంజీస్ చెప్తారు, చెప్పరా చిన్న? జెంజీస్ అంటే మామూలు అనుకుంటువా? జెంజీ కాదు అట్లేదా? ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? పెద్దది రాసుకొని నాకు ఒక్కటి కూడా రాయలేదు. అరే సందీప్ నాకు తెలుసురా, ఆడు ఎత్తిచ్చాడు నీకు.
చెప్తా 90s నీచం అంటున్నావు కదా, నువ్వు జెంజీస్ లోనే ఉంటావా? మళ్ళీ 90s కి రావా? అక్కడే ఉంటావా? అక్కడే నువ్వు అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేయవా? ఇప్పుడు ఇండోరేనా? అవుట్డోర్ కి రా. అవుట్డోర్ కి వస్తే బ్రెయిన్ ఫిజికల్ గా మెంటల్ గా. ఇప్పుడు ఒరిజినల్ గా జరిగే డిబేట్ కూడా ఇంత సీరియస్ కొట్టుకోరు తెలుసా? మధ్యలో యాడ్స్ అయినా వస్తాయి. బట్ ఆడియన్స్ లో జెన్జీ ఉన్నారు, ఆడియన్స్ లో 90s ఉన్నారు కాబట్టి ఐ థింక్ మీ ఇద్దరు పాయింట్స్ వ్యాలిడ్ గానే ఉన్నాయి. ఎస్, ఫెంటాస్టిక్. ఇంతకు మించి యాంకర్ ఇంకేం చేయలేడు ఇలాంటి విషయం. శ్రీదేవి డ్రామా కంపెనీలో 90s అండ్ జెన్జీ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఈ లోపల ఓ అద్భుతమైన పర్ఫార్మెన్స్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఏంటమ్మా పొద్దు పొద్దున్న ఈ గోల, నిద్ర మొత్తం చెడగొట్టావు కదా. నాన్న ఇంకెంతసేపు పడుకుంటావు? కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా లే. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగిలే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. తీయని స్వప్నమిది చెరగని మనోనిధి, కలలో కలలో నన్ను నేనే చూసనే. బుజ్జి ఒక వెండి కొలుసు పోలే ఈ మనసు గెనిపుడు, తొడగాని వజ్రగల్లే నే మెరియుచుంటినిప్పుడు. సరే అమ్మా, నా కాలేజ్కి టైం అవుతుంది, నేను ఇంకా వెళ్తాను. సరే బంగారం, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి ఒళ్ళంతా నొప్పిగా ఉంది, జ్వరం కూడా వచ్చినట్టుంది, కాసేపు పడుకుంటా. అమ్మో, నా కూతురు వచ్చే సమయం అయింది. రోజంతా అలసిపోతుంది. తను వచ్చేసరికి ఏదో ఒకటి వండి పెట్టాలి. కాశీ గడిసు పిల్ల, శివ కాశీ సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి, జింకల చెంగున చిందాడి, జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది? హే ఆగండి ఆగండి ఆగండి, ఇదే సాంగ్కి రీల్ చేద్దామా? ఈవినింగ్ 6 అయితే పోస్ట్ చేయాలి. ఇదిగో నాన్న, నీకు ఇష్టమని వేడి వేడిగా సాంబార్ రైస్ చేశాను. అమ్మా ఎప్పుడు ఇదేనా? నాకొద్దు, నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. ఏదైతేనే నా కూతురు గడిపారో తింటుంది, అది చాలు నాకు. సార్ ఏమైంది సార్ మా అమ్మకి? మీ అమ్మగారికి డిప్రెసివ్ డిజార్డర్ ఉంది. తనకి కావలసిన ప్రేమ, శ్రద్ధ దొరకకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. డోంట్ వరీ, మీ అమ్మగారికి మీరు మరో అమ్మలా ఉంటూ ప్రేమగా సమయం గడిపితే చాలు, కోలుకునే అవకాశాలు ఉన్నాయి. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్ప
స్వర్గం తానో దుర్గం అనితర సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా ఏంటమ్మా పొద్దున్న ఈ గోళ నాకు నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా తరాలు మారడం సహజం, కాలం మారడం సహజం, కానీ తల్లిదండ్రులపై ప్రేమ మారడం అసహజం. మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ ప్రేమకు, ఆ త్యాగాలకు మన హృదయంలోని స్థానం ఎప్పటికీ మారకూడదు. ఒకప్పుడు మన చిన్న నవ్వు కోసం వాళ్ళు తమ జీవితాన్నే అంకితం చేశారు. కానీ ఈరోజు వాళ్ళ చిరునవ్వు కోసం మనం కొన్ని క్షణాలు కూడా కేటాయించలేకపోతున్నాం. మారేది కాలమే, ప్రేమ కాదు. రక్ష మేడం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పర్ఫార్మెన్స్. అంటే సెట్ అంతా ఒక ఫీల్ గుడ్ లోకి తీసుకెళ్లిపోయారు. చాలా అంటే అమ్మ ప్రేమ ఎంత బాగుంటుందో అంత మధురంగా అనిపించింది ఇద్దరు పర్ఫార్మెన్స్. రక్ష టూ గుడ్ ఎవ్రీథింగ్. అంటే ఈ సెట్ అంతా కూడా ఒక ఎమోషన్ లో వెళ్ళిపోయాము. సో చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆడారు, పాడారు, గొడవ పడ్డారు అండ్ అద్భుతమైన మెమరీస్ మా అందరికి ఇచ్చారు. అండ్ అన్నిటికంటే మించి వాట్ అండ్ ఎనర్జీ. రెండు గ్రూపులుగా విడిగా ఉన్నారు కానీ ఐ థింక్ 90s అండ్ జెన్జీస్. థ్యాంక్ యూ సో మచ్, ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ. సో మా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయినా గొడవలు ఉండో, కొట్లాట్లు ఉండో, యుద్ధాలు ఉండో, ఏమీ ఉండో. ఎవరి పాయింట్ వాళ్ళు బయట పెట్టడానికి, వ్యక్తపరచడానికి ఎంత కష్టపడ్డారో నేను చూశాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఎంటర్టైన్ చేసినందుకు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఫెంటాస్టిక్. అసలు వీళ్ళిద్దరు గురించి చెప్పాలి. వారు అని చెప్పి అటు ఇటు కూర్చోబెట్టాం కానీ గ్యాప్ దొరికినప్పుడల్లా వాట్సాప్ లో చాటింగ్, మామూలు ఫోన్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోన్లు అండ్ ఇద్దరు డంసలాట్స్ ఆడేసుకుంటారు. వీళ్ళతో సంబంధమే లేదు అసలు మిగతా వాళ్ళతో. అండ్ ఎప్పుడు ఇలాగ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ మా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్, డాన్సర్స్. వాళ్ళ విలువైన టైం ని ఇక్కడ కేటాయించారు. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక్కసారి అన్నాడు అబ్బాయి, ఇప్పుడు ఎండింగ్ లో ఒక్కసారి అంటే మొత్తం కవర్ అయిపోద్ది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్. చూసారుగా ఈ వారం మా శ్రీదేవి డ్రామా కంపెనీ. వచ్చే వారం మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు సైనింగ్ ఆఫ్.